భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాదయోగం 9వ శ్లోకం అన్యే చ బహవః సూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః 9 అనువాదం ఈ శ్లోకంలో కౌరవుల యువరాజు దుర్యోధనుడు తన గురువు మరియు సేనాధిపతి అయిన ద్రోణాచార్యునితో ఇలా అన్నాడు, ఇంకా చాలామంది వీరయోధులు కూడా నాకోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు. భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాదయోగం 10వ శ్లోకం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమితేషాం బలం భీమాభిరక్షితం 10 అనువాదం మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము, కాని భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుచున్న పాండవ సైన్యం పరిమితమైనది. వివరణ ఈ శ్లోకంలో కౌరవుల యువరాజు దుర్యోధనుడు తన గురువు మరియు సేనాధిపతి అయిన ద్రోణాచార్యునితో ఇలా అన్నాడు, భీష్మ పితామహుడు కౌరవ పక్షానికి సర్వసైన్యాధ్యక్షుడు. తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే వరం కలిగినవాడు కాబట్టి అతన్ని ఓడించటం చాలా కష్టం అని దుర్యోధనుడి భావం. పాండవపక్షం వైపు సైన్యాన్ని దుర్యోధనుడి శత్రువు అయిన భీముడు పరిరక్షిస్తున్నాడు. ఈ విధంగా దుర్యోధనుడు, భీష్ముడు మరియు భీముడు అనే ఇద్దరు యోధుల యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను మరియు రెండు సైన్యాల మధ్య శక్తి సమతుల్యతను తెలియజేస్తున్నాడు. కాని భీష్ముడు కౌరవులకి పాండవులకి ఇరువురికి కూడా పితామహుడే, ఇరు పక్షాల వారి యొక్క క్షేమం కోరేవాడే. పాండవులపై భీష్ముడికి ఉన్న ప్రేమ తనను మనస్ఫూర్తిగా యుద్ధం చేయనివ్వదు. అంతేకాక సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఉన్న ఈ ధర్మయుద్ధంలో భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా అధర్మ పక్షానికి గెలుపుని సాధించలేదు అని భీష్ముడికి తెలుసు. కాని హస్తినాపుర వాసులకి మరియు కౌరవుల పట్ల తనకున్న నైతిక నిబద్ధత కారణంగా భీష్ముడు పాండవుల ప్రతిపక్షంలో ఉండి యుద్ధం చేయటానికి నిశ్చయించుకున్నాడు. ఈ నిర్ణయం భీష్ముని యొక్క నిగూఢమైన వ్యక్తిత్వాన్ని తెలుపుతోంది.